Mandira Premium Silver Jewelry by Manipali. అధికారులకు అందరికీ నమస్కారం. నా పేరు రవీందర్ గౌడ్. మాది చిట్కులు గ్రామం, చిలప్చెట్ మండల్, మెదక్ జిల్లా. ఇక్కడ మీ ముందుకు ఒక సమస్యను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 11 kV అనేది చాలా ఇది ప్రమాదకరమైన విద్యుత్ వైర్లు. ఇవి మీకు తెలుసు, హైటెన్షన్ వైర్లు. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు 14 కుటుంబాల ఇండ్ల పై నుండి 11 kV అనేది ఉండడం జరిగింది. చాలా లూజ్ వైరింగ్ ఇలా ఉన్నది. చూడండి మీకు ఎంత దగ్గరలో ఉన్నది 11 kV అనేది. ఇక్కడ పక్కన చూసుకుంటే స్కూలు, అక్కడ పిల్లలకు కూడా ప్రమాదకరంగా ఉన్నది. అక్కడ ముందుకు మేము దీనిపైన ఎన్నిసార్లు ప్రభుత్వానికి కానీ లోకల్ విద్యుత్ అధికారులకు కానీ చాలాసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఇక్కడ నుంచి తొలగించండి అయ్యా, మాకు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, వర్షాకాలం వస్తే మాకు ఈ ఎర్తింగ్ సమస్య అనేది వచ్చి మాకు ప్రాణాలకు ప్రమాదం ఉంది. 14 కుటుంబాలు అంటే దాదాపు 70 నుంచి 80 మంది ప్రజలకి ఇబ్బంది, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోమని ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా పట్టించుకోలేడు. మరి ఎవరికి చెప్పాలి? ప్రభుత్వాన్ని ఇంత చర్య తీసుకోకపోతే ఎలా? విద్యుత్ అధికారులుగా స్పందించట్లేరు. మేము ప్రతిసారి వినతి పత్రాలు ఇచ్చినప్పుడల్లా బడ్జెట్ లేదు, మీ సొంత నిధులతో తీయించుకోవాలంటే ఎవరు తీయించుకుంటారండి? అంత బీద కుటుంబాలండి. బీద కుటుంబాలు ఇంత బడ్జెట్ పెట్టి, మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఎక్కడి నుంచి పోలు ఎక్కడ తీసుకురావాలి, వైర్లు ఎక్కడి నుంచి చేయాలి? ఎవరికి చెప్పాలి? ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా దీనిపైన? ఇది చాలా సీరియస్ అండి, ప్రాణాలతో చెలగాటం. చూడండి మీరు 11 kV ఇంత దగ్గరలో ఉన్నాయి. ఒక ఇల్లుకు పోలు గిరా అని ఉంది ఇక్కడ అటాచ్మెంట్. దీని ఎంత ప్రభావం పడుతుంది? దయచేసి ఈ వీడియో ముఖ్యమంత్రి వారికి పోయేదాకా షేర్ చేయండి. ఎందుకంటే ఏ అధికారి కూడా స్పందించట్లేడు. లోకల్ అధికారులు కానీ పైన ఏఈ డిఈ ఎస్సీ దాకా పోయింది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని బడ్జెట్ లేదు అనే చెప్తారు. మీ సొంత నిధులు పెట్టుకొని మీరు తొలగించుకోండి అనే విషయం చెప్తారు తప్ప కానీ ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేరు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. దీనిపైన మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ నుండి వెంటనే తొలగించాలని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము.